ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలని రాయవరపు సత్యభామ చారిటబుల్ ట్రస్ట్ అధినేత రాయవరపు సత్యభామ పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక మహర్షి సాంబమూర్తి వికలాంగ బాలికల ఆశ్రమ పాఠశాలలో రాయవరపు సత్యభామ చారిటబుల్ ట్రస్ట్ అధినేత రాయవరపు సత్యభామ మనవడు రాయవరపు సత్య అక్షర్ ప్రథమ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధినేత సత్యభామ మాట్లాడుతూ, తమ ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ తమ వంశకురమైన మనవడు సత్య అక్షర్ మొదటి పుట్టినరోజు సందర్భంగా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, దానిలో భాగంగానే పేద వికలాంగ విద్యార్థుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకొని వారికి విందు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో తమ మనవడు రాయవరపు సత్య అక్షర్ పేరిట మరిన్ని సేవా కార్యక్రమాలు విస్తృతపరచనున్నట్లు ఆమె తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ పెళ్లి రోజు, పుట్టినరోజు తదితర శుభకార్యాలకు హంగు ఆర్భాటాలకు పోకుండా సేవా కార్యక్రమాలతో జరుపుకుంటూ సాటి వారికి సహాయపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు ముంజులూరి అనంతలక్ష్మి, దుర్గాడు కుమారి, వంకావరలక్ష్మి, పరిమి హైమావతి, కూటమి నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా మనవడు రాయవరపు సత్య అక్షర్ మొదటి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క గురుసు సామూర్తి వికలాంగ పాఠశాలలో పిల్లలకి అన్నం పెట్టడం అనే విషయంగా మేము చేయడం జరిగింది. ఎందుకంటే అన్ని దానాల్లో కూడా అన్నదానం చాలా గొప్పది. ఏదైనా తృప్తి అనేది ఏంటి అంటే అన్నం ఒకటే, కడుపు నిండింది అనేది తెలియడానికి మనకి అన్నదానం ఒకటే ముఖ్యం. అంచేత అన్నదానానికి అందరూ కూడా మనం ఇలాంటి కార్యక్రమాలు జరుపుకుంటున్నప్పుడు ఇలాంటి ఇంట్లో హడావిడి చేసుకునే కంటే ఇలాంటి పిల్లలకి, ఇలాంటి పాఠశాలకి, లేకపోతే ఇలాంటి ఈవెంట్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా చేయడం అనేది మా యొక్క ఆలోచన విధానం పెట్టుకుని ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి మేమందరం కమిటీగా ఉండి పెద్దలందరూ ఆశీస్సులు ఉండాలి ఆ అబ్బాయికి అని ఉద్దేశం ఈ కార్యక్రమం చేయబడడానికి జరుగుతుంది. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే సత్యభామ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా మా యొక్క కుటుంబంలో మాకు మా వంశాంకురం మొదటి మనవడు సత్యాక్షర్ పుట్టినరోజు ఈ కార్యక్రమం మొదలు పెడితే మా వంశం కూడా అలాగా ప్రతి ఇది కూడా జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాము. మేము పెట్టిన కార్యక్రమం పెద్దలందరూ కూడా చాలా మంది పిల్లలకు భోజనాలు ఏర్పాటు చేయడం అందరూ కూడా ఆశీస్సులు ఇచ్చి నిందన ప్రవర్తమానంగా మా మనవడికి మంచి ఐరారోగ్యశ్వర భగవంతుడు చేకూర్చాలని, అలాగే మా కమిటీ పెద్దలందరూ కూడా ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటాం.